హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి, జగదాత్రి, కేదార్ సురేష్ని విడిపించడానికి 25 lakhs పే చేసి సురేష్ని ఇంటికి తీసుకువస్తారు. గాయాలతో వచ్చిన సురేష్ని చూసి సుధాకర్, వైజయంతి, యువరాజ్ అందరూ షాక్ అయిపోతారు. బూచి, కాచి, శ్రీవల్లి అలా చూస్తూ ఉంటారు. ఏమైంది ఏమైంది అన్నయ్యకి అని అడుగుతూ ఉంటుంది నిషిక. నిషి, ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని అనేసరికి ఇంక పాపం శ్రీవల్లినే వెళ్ళి వాటర్ తీసుకువస్తుంది. ఇంకా అలా కౌశికి చూస్తూ ఉంటుంది సురేష్ వైపు. సురేష్, నిన్ను నేను అనుమానించడానికి అడగటం లేదు. నువ్వేంటో నాకు బాగా తెలుసు కాబట్టి జస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎందుకు నీపై అంతటి నింద వేస్తుంది? ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది కౌశికి. మీరు చెప్తేనే మాకు అర్థం అవుతుందన్నయ్య, చెప్పండి అని అడుగుతుంది దాత్రి కూడా. చెప్తాను, జరిగిందంతా చెప్తాను. నిన్న రాత్రి ఢిల్లీలో వర్క్ పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్లో ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఆ అమ్మాయి గౌరీ లిఫ్ట్ కావాలని అడిగింది. అప్పటికే వర్షం పడుతూ ఉండడంతో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల కదా, పాపం లిఫ్ట్ ఇద్దాంలే అని తనకి లిఫ్ట్ ఇచ్చాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఇంకా అలా లిఫ్ట్ ఇస్తారనమాట. సురేష్, చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడే మా బస్తీ అని అంటుంది. సరేమ్మా అని ఆ బస్తీకి తీసుకువెళ్తారు సురేష్. సార్, మీరు మాకు ఇంతటి లిఫ్ట్ ఇచ్చారు కదా, కాబట్టి ఒకసారి ఇంటికి వచ్చి కాస్త కాఫీ ఏదైనా తాగి వెళ్ళండి అని అడుగుతుంది ఆ అమ్మాయి గౌరీ, బస్తీ అమ్మాయి గౌరీ. వద్దు, నో థ్యాంక్స్ అని అంటారు. సార్, వర్షం పడుతుంది, డ్రైవ్ చేసుకొని వెళ్ళాలంటే మీకు కూడా కాస్త కష్టంగా ఉంటుంది, కాఫీ తాగితే రిలీఫ్గా ఉంటుంది, రండి సార్ అని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా అలా మొత్తం వాళ్ళ చిన్న ఇల్లు అనమాట, అదంతా చూపిస్తూ ఉంటుంది. సార్, ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళినట్టే వెళ్ళి ఇంకా డోర్ మొత్తం వేసేస్తుంది బస్తీ అమ్మాయి గౌరీ. ఒక్కసారిగా సురేష్ షాక్ అయిపోతాడు. హేయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. వద్దు, నన్నేం చేయొద్దు అని చెప్పి తనంతట తానే ఇంకా అలా మొత్తం మొహంపై అదంతా దెబ్బలు అదంతా చేసుకొని ఇంకా అరుస్తూ ఉంటుంది గట్టి గట్టిగా. ఏయ్, ఏమైంది, ఎవరు రాలి అని చెప్పి ఆ పెద్ద మనిషి అండ్ బ్యాచ్ అందరూ వస్తారు. డోర్ని గట్టిగా తన్నేసరికి ఇంకా సురేష్ కౌశికి మిస్బిహేవ్ చేస్తున్నట్లు అక్కడ సీన్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. అదంతా చూసి పెద్ద మనుషులు సురేష్ని చెట్టుకు కట్టేసి కొడతారు. ఇది జరిగింది కౌశికి, తను అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదు. డబ్బు కోసం చేశారా, లేకపోతే ఏదైనా పగతో చేశారో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు సురేష్. ఇంకా జగదాత్రి, మీరు చెప్పారు కదన్నయ్య, తన నోటితోనే నిజాలు చెప్పించి తన శిక్ష పడేలా చేసే బాధ్యత మాది, ఖచ్చితంగా మాది. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి అన్నయ్య. కేదార్, రా వెళ్దాం అని జగదాత్రి, కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా వైజయంతి ఇంకా అలా యువరాజ్ అండ్ నిషికాని పక్కకి లాక్కు వస్తుంది. ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. అమ్మీ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా. ఇందాక నేను కౌశికి, ఆ జగదాత్రి, కేదారు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నానమ్మి. ఆ జగదాత్రి పెట్టిన సాక్షి సంతకం ఉంది కదా, ఆ సంతకం చాలా విలువైందంటమ్మి. అది ఎంత విలువైందంటే అని ఇంకా కౌశికి చెప్పిందంట. ఒకవేళ ఆ సాక్షి సంతకం అనేది లేకపోతే మాకు బెదిరించారు, భయపెట్టారు అని ఒక్కసారి ఆ సాక్షి టర్న్ అవుట్ అయిపోతే కౌశికి బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది అని చెప్పడంతో నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కాబట్టి ఆ అగ్రిమెంట్ పేపర్లని దాచిపెట్టమని ఆ జగదాత్రికే కౌశికి ఇచ్చుండాది కదా, ఆ అగ్రిమెంట్ పేపర్లని ఇప్పుడు మనం దొంగతనం చేద్దామమ్మి. ఆ జగదాత్రి, కేదార్లు ఎలాగో రూమ్లో లేరు కదా, వాళ్ళు లేనప్పుడు వెళ్ళి ఆ సూట్ కేసుని తీసుకొచ్చుకుందాం. అప్పుడు కౌశికి ఎప్పుడైనా బిజినెస్ అగ్రిమెంట్ గురించి అడిగిందనుకో, అప్పుడు వీళ్ళు ఎత్తుక్కుంటారు. మీపై పెట్టుకున్న నమ్మకం అంతా ఒమ్మైందని ఆ జగదాత్రి, కేదార్ని కౌశికి బయటికి గెంటేస్తుంది అని అంటుంది వైజయంతి. ప్లాన్ చాలా బాగుంది అత్తయ్య, ఇవాళే, ఇదిగో వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడే వెళ్ళి నేనే దొంగతనం చేసి తీసుకువస్తాను అని అనుకుంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ ఆ బస్తీకి వెళ్తారు. వెళ్ళి ఇంకలా మొత్తం చూస్తూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా పెద్ద మనిషి, ఇదిగో గౌరీ, నీకు ఇవ్వాల్సిన 25 లక్షలు బ్యాంకు నుండి డ్రా చేసుకొని వచ్చాను,
నువ్వు పెళ్లి విషయంలో ఏమీ కంగారు పడద్దు, మేమందరం కలిసి నీ పెళ్లి చేస్తాం, సరేనా అని ఇంకలా అక్కడి నుండి పెద్ద మనిషి వెళ్ళిపోతారు. ఇంకా పెద్ద మనిషి వెళ్ళిపోయేంత వరకు నటించి తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఎవరైతే సురేష్ తన్ని మిస్బిహేవ్ చేశాడని చెప్పారో గౌరీ, తను వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా తను వెళ్ళి, హేయ్ ఎలా ఉన్నారే, ఇదిగో డబ్బులు ఇవ్వు తొందరగా అని చెప్పి ఇంకా అలా పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి కేదార్ తను చూస్తూ ఉంటారు. ఏంటే నీ దగ్గర ఇన్ని డబ్బులు అని అడుగుతుంది. ఇప్పుడు నేను లక్షాధికారిని అయ్యాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో, ఒకడిని బకరాన్ చేశానే, లక్షలు ఇచ్చేశారు అని చెప్పడంతో జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా అలా ఆ గౌరీ దగ్గరికి వెళ్ళి తన చెంప పెళ్ళున పగలగొడుతుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే తనైతే, హేయ్ ఏంటి నందెందుకు కొడుతున్నారు అని అడుగుతారు. కొట్టాలా లేకపోతే చంపేయాలా, రా నువ్వు బయటకని చెప్పి ఇంకా గౌరీని బయటికి లాక్కు వెళ్తుంది జగదాత్రి. ఏయ్ నువ్వు నాటకాలు వేశావని నా దగ్గర ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఉంది, నీ ఫ్రెండ్స్తో వాగిందంతా ఇందులో రికార్డ్ అయింది, చెప్పు ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడుగుతుంది ధాత్రి. మీరెవరు అయినా, మీకు నేనెందుకు ఇలా చెప్పాలి అని గట్టిగా అడగడంతో, సరే చెప్పవు కదా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఈ వీడియోని చూపిద్దాం కేదార్ అని అంటుంది ధాత్రి. వద్దు, పోలీస్ స్టేషన్కి వద్దు అని భయపడిపోతూ ఉంటుంది. మరి చెప్పు, ఏంటి ఎందుకు చేశావు, నీ వెనక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో చేశావు అని గట్టిగా అడుగుతుంది ధాత్రి. ఇంకప్పుడే కేదార్ గంతిస్తాడు. మేము ఎవరనుకుంటున్నావు, పోలీస్. ఒక్కసారి ట్రిగర్ నొక్కితే అని అనేసరికి, సార్ చెప్పేస్తాను సార్ కొన్ని నెలల క్రితం అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. కొన్ని నెలల క్రితం ఎవరైతే ఆ గౌరీ ఉందో బస్తీ అమ్మాయి, తన అన్నయ్య ఉంటాడు. తన అన్నయ్య బాగా రౌడీజం చేస్తూ కొన్ని గూడ్స్ని తరలిస్తూ కొన్ని పౌడర్స్ని అమ్ముతూ ఉంటాడు. కాబట్టి సురేష్ ప్రకటించిన ఒక న్యూస్ వల్ల, సురేష్ జర్నలిస్ట్ కాబట్టి తను అక్కడ చేసిన సీసీటీవీ కవరేజ్ వల్ల, న్యూస్ కవరేజ్ వల్ల అతని అన్నయ్య జైలుకు వెళ్తాడు. సురేష్ తీసిన ఫుటేజ్ వల్ల సురేష్ అడ్డంగా వాళ్ళ అన్నయ్యని బుక్ చేశాడని కోపంతో రగిలిపోతుంది ఆ గౌరీ. ఎలా అయినా ఇతనిపై పగ తీర్చుకోవాలి అని, అలా కావాలనే సురేష్ వస్తున్నాడని తెలుసుకొని సురేష్కి లిఫ్ట్ అడిగి తనపై సురేష్ మిస్బిహేవ్ చేశాడన్నట్టు బస్తీ వాళ్ళ ముందు క్రియేట్ చేసి డబ్బులు ఇప్పించుకుంటుంది. ఇదంతా వీడియో ఇంకా తీసుకుంటుంది ధాత్రి. ఇదే విషయాన్ని బస్తీలో చెప్పు అని చెప్పి ఇంకా బస్తీకి తీసుకువెళ్ళి బస్తీలో నిజమంతా చెప్పిస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఒక్కసారిగా పెద్ద మనిషి గౌరీ చెంప పగలగొడతాడు. ఛీ దుర్మార్గురాలా, ఎన్నో ఏళ్ల నుండి బస్తీలోనే పుట్టావు పెరిగావని నీ వైపు మేము కొమ్ము కాచాం, అలాంటిది ఇలా చేస్తావా, ఒక ఆడపిల్లనని ఇంత సున్నితమైన విషయాన్ని అడ్డు పెట్టుకొని నీ పగ తీర్చుకుంటావా అని కొట్టబోతుంటే, సార్ ఇలాంటి వాళ్ళని కొట్టకూడదు సార్, పోలీసులకి అప్పచెప్పాలి, కానీ ఆడపిల్ల అనే ఒకే ఒక్క కారణంతోనే ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు పగలు ప్రతీకారాలు ఉంటే అలాంటివి ఇలా తీర్చుకోవడం తప్పు, మహా తప్పు. అందరు మగవాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు, అలా అని మంచివాళ్ళు కూడా ఉండకుండా ఉండరని ఉండదు. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటివి జరిగే ముందు మీరు కూడా పెద్దరికంగా తీర్పు చెప్పే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తను రికార్డ్ చేసి చెప్తుంది కదా బస్తీలో జరిగిందంతా, అదంతా కౌశికి సురేష్కి చూపిస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా కౌశికి సురేష్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ జగదాత్రి, నిజంగా నువ్వు నా విషయంలో ఎంతో చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్యని పరిష్కరించావు, నీకు చేతులెత్తి దండం పెట్టినా అని పెట్టబోతుంటే, అన్నయ్య ఏంటన్నయ్య ఇది, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి, మీకు నిజంగా నాపై అంత ప్రేమ ఉంటే వచ్చే రాఖీ పండక్కి నాకు ఒక శారీ కొనివ్వండి చాలు అని నవ్వుతూ ఉంటుంది ధాత్రి. తప్పకుండా అని నవ్వుతూ ఉంటారు సురేష్. అదంతా చూస్తూ కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నిషిక ఇంకా అలా జగదాత్రి వాళ్ళ రూమ్లో ఉన్న ఆ అగ్రిమెంట్ పేపర్స్ని దొంగతనం చేయాలని మెల్లగా వస్తుంది. వచ్చి ఆ పేపర్స్ని తీసుకొని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శ్రీవల్లి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఏం చేస్తున్నారమ్మా అని అడుగుతుంది. ఏయ్ నీకెందుకు అని అంటారు. అమ్మా
మీరు చేసేది చాలా పెద్ద తప్పు. దొంగతనం చేయడం పాపం అని అంటారు. ఏయ్, ఇది నా ఇల్లు, నేను దొంగతనం చేయడం ఏంటి అని అంటారు. ఇది మీ ఇల్లు అవ్వచ్చమ్మా, కానీ ఈ గది మీది కాదు కదా. మీది కాని గదికి మీరు వచ్చి ఇలా చేయడం తప్పు. మర్యాదగా అక్కడ పెట్టండి, లేకపోతే ఈ విషయాన్ని కౌశికి అక్కతో చెప్తాను అని అంటారు. హేయ్, ఎవరితో అయినా విషయం చెప్పావో చంపేస్తా అని ఇంకా సూట్ కేసుని అక్కడ విసిరేసి వెళ్ళిపోతుంది నిషిక. ఛ, పొని మనిషి లాంటి శ్రీవల్లి ఒకరు నాకు నాకు అడ్డుగా నిలబడింది. ఎలా అయినా దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సురేష్ అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కౌశికి వదిన బిజినెస్లో కూడా చాలా సక్సెస్ని చూస్తుంది. ఇంక ఇంట్లో మనం సెట్ చేయాల్సింది కేవలం యువరాజుని మాత్రమే అని అంటుంది దాత్రి. అవును దాత్రి, యువరాజు ఒక్కడు మారిపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మారినట్టే. నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అలా జరిగితే అని అంటారు. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా. రేపటి నుండి శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి హ్యాపీగా మనం అన్ని పనులు చేయొచ్చు అని ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే కౌశికి దాత్రి దగ్గరికి వస్తుంది. దాత్రి, లోపలికి రావచ్చా అని అడుగుతుంది. అయ్యో వదిన, రండి వదిన అని లోపలికి ఇన్వైట్ చేస్తుంది జగదాత్రి కేదార్ కౌశికిని. దాత్రి, మన బాబుకి కొన్ని రోజుల్లో అన్నప్రాసన్న జరగబోతుంది. 6 నెలలు వచ్చేసాయి కదా. అందుకే ఏ రోజైతే మూలా నక్షత్రం ఆ అమ్మవారి సరస్వతీ మాత పుట్టినరోజు ఉందో ఆ రోజునే మనం అన్నప్రాసన చేయించాలి అనుకుంటున్నాం. కాబట్టి మీరే వాడికి మేనమామ మేనత్తగా అన్ని పనులు చేసి పెట్టాలి అని అంటారు కౌశికి. వదిన, మీరు ఈ పని చెప్పారు కదా, చేయకుండా ఎలా ఉంటారో నేను చూస్తాను. హలో కేదార్, నీకే వదిన చెప్పేది, నువ్వే జాగ్రత్తగా వినాలి అని అంటుంది దాత్రి నవ్వుతూ. నాకు వినిపిస్తుంది, అయినా నా అక్క కొడుకు ఫంక్షన్ని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని హ్యాపీగా నవ్వుతూ ఉంటాడనమాట కేదార్. అయితే ఇంకలా హ్యాపీగా డే అయితే వచ్చేస్తుంది. కౌశికి బాబు అన్నప్రాసన జరుగుతూ ఉంటే ఇంకా జగదాత్రి కేదార్ హ్యాపీగా అవన్నీ తీసుకువెళ్ళి పెడుతూ ఉంటారు, అరేంజ్ చేస్తూ ఉంటారు. శ్రీవల్లి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. నిషిక మాత్రం బిజినెస్ అగ్రిమెంట్ కొట్టేద్దామంటే ఈ శ్రీవల్లి చారులో కరేపాకులాగా అసలు ఈ సంబంధం లేని క్యాండిడేట్ లాగా వచ్చి మా ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు వీళ్ళేమో సంతోషంగా కౌశికి వదినకి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారు. లేదు, నేను చూడలేకపోతున్నాను. ఈ దగ్గరని ఎలా అయినా దూరం చేయాల్సిందే అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నిషిక. అప్పుడే కరెక్ట్గా వైజయంతి వస్తుంది. ఏందమ్మి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అత్తయ్య, ఆ శ్రీవల్లి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, కాబట్టి ఆ శ్రీవల్లిని ఎలా అయినా అడ్డు తొలగించాలనుకుంటున్నాను అని అంటారు. అంతే కదమ్మీ, ఏముంది, చాలా సింపుల్, నేను చెప్పే ప్లాన్ చెయ్యని చెప్పి ఇంకా ఒక మాటలైతే అంటూ ఉంటారనమాట, చెప్తూ ఉంటారు వైజయంతి. ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది నిషిక. అత్తయ్య, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాను అత్తయ్య, అలా జరిగితే ఇంకేమీ లేదు అని చెప్పి నిషిక శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, మామూలుగానే ఉన్నాను అని అంటుంది శ్రీవల్లి. సరే, నాకు వాటర్ కావాలి, వెళ్ళి కాస్త తీసుకురా అని స్టోర్ రూమ్లోకి పంపిస్తుంది. ఇంకా స్టోర్ రూమ్కి వెళ్ళేసరికి ఇదేంటి, ఇక్కడ వాటర్ ఎందుకు ఉంటాయి అమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. వెంటనే స్టోర్ రూమ్లో వేసేసి లాక్ చేసేస్తుంది శ్రీవల్లిని నిషిక. ఒక్కసారిగా శ్రీవల్లి తలుపులు కొడుతూ ఉంటుంది. అది చాలా కంజెస్టెడ్ స్టోర్ రూమ్ అనమాట. అక్కడ ఒక అరగంట ఎవరైనా ఉంటే ఊపిరి ఆగిపోతుంది. సో పాపం శ్రీవల్లి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమీ తెలియనట్టు కిందకి వస్తుంది నిషిక. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఈ అన్నప్రాసన్న పనుల్లో ఉంటారు. వాడిప్పుడు ఏం ముట్టుకుంటాడో చెప్పు అని అంటారు. ఏముంది, కౌశికి వదినలాగా వాడు బుక్స్ పట్టుకుంటాడు అని అంటారు. లేదు, మా బావగారిలాగా వాడు పెన్ పట్టుకుంటాడు అని అంటారు. లేదు, మా అన్నయ్య గోల్డ్ పట్టుకుంటాడు అని సుధాకర్ అంటారు. అలా ఇంకా బాబు అయితే హ్యాపీగా పాక్కుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అలా పాక్కుంటూ వెళ్ళేసరికి ఇంకా చక్కగా వెళ్ళి కరెక్ట్గా బుక్స్నే పట్టుకుంటాడు బాబు. చూసారా, అది మా కౌశికి బాబు కొడుకంటే అన్ని వాడికి అమ్మ పోలికలే అని చెప్పి నవ్వుతూ ఉంటుంది దాత్రి. అవును, నిజంగా వీడికన్నీ మా అక్క పోలికలే అని నవ్వుతూ ఉంటే యువరాజ్ వాళ్ళు మాత్రం వాళ్ళని ఏదో దూరం పెట్టినట్టు చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు.
అప్పుడే కరెక్ట్గా ఇటువైపు ఇంకా తలుపులు కొడుతూ కొడుతూ ఉంటుంది పాపం శ్రీవల్లి. అవును, శ్రీవల్లి ఎక్కడా అని చెప్పి జగదాత్రి అడుగుతుంది. ఏమో దాత్రి, ఇందాకటి నుండి కనిపించడం లేదు శ్రీవల్లి అని మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకలా వెతికే ప్రాసెస్లో శ్రీవల్లికి ఏం జరిగింది అని చుట్టూ వెతుకుతుంటే అప్పుడే కరెక్ట్గా స్టోర్ రూమ్ దగ్గర శ్రీవల్లి పట్టి పడిపోయి ఉంటుంది. ఇంకా వెంటనే స్టోర్ రూమ్ని ఓపెన్ చేస్తాడు కేదార్. స్పృహ కోల్పోయి పడిపోతుంది శ్రీవల్లి. పాపం అలా శ్రీవల్లిని కిందకి తీసుకొస్తాడు కేదార్. కేదార్, శ్రీవల్లికి ఏమైంది అని అడుగుతుంది కౌశికి. నాకు తెలియట్లేదక్క అని పాపం శ్రీవల్లి మొహంపై వాటర్ కొట్టి ఇంక తన కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటాడనమాట కేదార్. డాక్టర్ వస్తారు. ఇంకొక 10 నిమిషాలు ఆవిడ లోపలే ఉండుంటే ఖచ్చితంగా చనిపోయేదమ్మా అని అంటారు. అయ్యో, అయినా ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అంటూ అసలు ఆ స్టోర్ రూమ్కి నువ్వెందుకు వెళ్ళావని జగదాత్రి అడుగుతుంది. అంటే అంటే అని నిషిక వైపు చూస్తూ ఉంటుంది. నిషిక చెప్పొద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నిజం చెప్పు అని అడుగుతుంది కౌశికి. నన్ను నిషిక అమ్మగారే తీసుకువెళ్ళారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ నిషిక చెంప పగలగొడుతుంది కౌశికి. మీకు ఒకరంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని ఇంకా చాలా ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది కౌశికి. నన్ను నన్ను కొడుతుందా వదిన అని చెప్పి ఇంకా అలా కోపంగా వెళ్ళి రూమ్ డోర్ వేసేసుకొని రగిలిపోతూ ఉంటుంది నిషిక. శ్రీవల్లి, నీకు నేనున్నాను, ఎవ్వరు ఏమి చేయకుండా నేను నిన్ను చూసుకుంటాను అని పాపం శ్రీవల్లికి మాటిస్తుంది కౌశికి. కౌశికిని ఎలా హక్ చేసుకుంటుంది శ్రీవల్లి. అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా జగదాత్రి కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.